పాలిటిక్స్ తీసుకొస్తారా? అంటే ఆమె లైన్ ఏంటంటే ఆమె ఆల్రెడీ ఒక లైన్ తీసుకుంది. లైన్ ఏంటంటే ప్రస్తుతానికి మీరు ఒక 20 ఏళ్ళు ఫీల్డ్లో ఉంటారు, మీరు ఫీల్డ్లో ఉంటారు, మీరు ఫీల్డ్ అయితే కానివ్వండి. ఈ లోపల నేను ఒక 10 ఇయర్స్ ఫ్యామిలీ పిల్లలు కొంత మేము ఏదైనా బిజినెస్ చేసుకొని కొంత సెట్ అయ్యి మేము కొంత 10 ఏళ్ళకి రెడీ అవుతాము. అప్పటి వరకు నువ్వు మీ అమ్మ చూసుకోండి, మీరు చూసుకోండి, దాని తర్వాత నేను ఎంట్రీ అవుతా అని ఆలోచన ఆమెది. కానీ నేను ఒక మాట గుణ వాళ్ళ అమ్మ నాయన కూడా చెప్పిన, అనుకోని పరిస్థితులలో ఏదైనా పార్టీ డైరెక్షన్స్ ఇచ్చి మెదక్ అంటే ఆమె కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా మా ఆలోచన లేదు. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే ఇప్పుడు ఇంట్లో 2-3 పోస్టులు వద్దు, ఇప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావు కదా, నువ్వు తర్వాత అమ్మ ఉంది కదా, ఇక అది అట్లా ఉండని వీడికే బ్రేక్ చేయండి, మీరు ఎప్పుడైతే పోటీ చేయమనుకుంటారో అప్పుడు నేను దిగుతా అనేది ఆమె ఆలోచన. సరే నేనేమన్నానంటే ఓకే ఇది కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే సంబంధం, దానికి నేనేమన్నానంటే సరేనమ్మా ఒకవేళ పార్టీ ఫ్యూచర్లో ఈ మెదక్ పార్లమెంట్లో ఎప్పుడైనా పోటీ చేయాలి నీ కూతురుని పెట్టు అని పార్టీ అన్నప్పుడు మటుకైతే ప్రిపేర్ ఉండాల్సిందే. నేను అంటే నువ్వు ఎవరిని అడగొద్దు అని ఆమె అన్నది. పార్టీ చెప్పినా నేను ఆలోచన చేస్తా, నువ్వు ఒకవేళ అడిగి తీసుకుంటే నేను యాక్సెప్ట్ చేయని చెప్పింది ఆమె.